బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి మిచాంగ్ తుఫాన్ రూపంలో విరుచుకుపడింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను వణికిస్తుంది. చెన్నై నగరం సంగతైతే చెప్పనక్కర్లేదు. భారీ వర్షాలకు అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. ఈ తుఫాను దాటికి సుమారు 10 మంది మరణించారని సమాచారం. రోడ్లన్నీ జలమయమయ్యాయి. కార్లు కూడా కొట్టుకుపోయిన సంగతి విదితమే. ఈ తుఫాన్ చెన్నై తీర ప్రాంతాలన్నిటినీ విధ్వంసం చేసిందని చెప్పొచ్చు. అలాగే మిచాంగ్ ఆంధ్రప్రదేశ్ పై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపించింది. అయితే చెన్నై అంత ఘోర పరిస్థితులు ఏపీలో లేకపోవడానికి కారణం ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడుతోందని, తమిళనాడుతో పాటు ఏపీపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. పొరుగు రాష్ట్రం లైట్ తీసుకుంది. కానీ ఏపీలో అలా కాదు. వెంటనే అలర్ట్ అయింది ప్రభుత్వం. ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఉన్నత అధికారులు గ్రామ వార్డు వాలంటీర్లను రంగంలోకి దింపారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని తీర ముంపు ప్రాంతాలకు వెళ్లి అక్కడి ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సహాయక కేంద్రాలకు తరలి వెళ్లాలని సూచించారు. కొంతమంది ప్రజలు పరిస్థితిని అర్థం చేసుకుని శిబిరాలకు కదిలి వెళ్లారు. మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని విన్నవించారు. అలాగే రైతులకు కొన్ని సూచనలు చేశారు. ఇక తుఫాన్ 2-3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ ను కుదిపేసింది. అయితే అప్పటికే అలర్ట్ గా ఉన్న వాలంటీర్లు వెంటనే అక్కడికి సైన్యంలా కదిలారు. ప్రజలు ఎక్కడ తీవ్రంగా ప్రభావితమయ్యారో అక్కడకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఓ రకంగా చెప్పాలంటే ఇదొక రెస్క్యూ ఆపరేషన్ లా తీసుకొని ముందుకు కదిలారు. ఎక్కడికక్కడ సమన్వయం చేసుకుంటూ నీట మునిగిన ప్రాంత ప్రజలను సహాయక కేంద్రాలకు, సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వారికి భోజన వసతి కల్పించారు. మందులు, ఇతర అవసరాలు తీర్చారు. కల్లాలు, ఇతర ప్రాంతాల్లో ఆరబోసిన పంటలను పరీక్షించేందుకు ఆర్బీఐ కేంద్రాలకు తరలించేందుకు రైతులకు సహాయం చేశారు. జోరున వర్షం పడుతున్న పింఛన్ పంపిణీని ఎక్కడ ఆపలేదు. తడుస్తూనే మోకాళ్ల లోతులో నీళ్లు ఉన్న పింఛనుదారులకు నగదు అందజేశారు వాలంటీర్లు. వాలంటీర్లే లేకపోతే ఇంకా తీవ్ర నష్టం వాటిల్లేదని అనడంలో ఎటువంటి సందేహం లేదు. వాలంటీర్లు తుఫాన్ ముందస్తు చర్యలు ఎలా చేపట్టారో, ఆ తర్వాత కూడా రెస్క్యూ దళాలను మించిన కృషి చేశారు. ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు సహాయాన్ని అందించారు. పెను నష్టం నుంచి గట్టెక్కించారు. కానీ ఇవన్నీ తెలియని ప్రతిపక్షాలు ఆ వ్యవస్థను తిట్టిపోశాయి. వాలంటీర్లను ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకున్నారు ప్రతిపక్ష నేతలు. వాలంటీర్లు అరాచకాలకు పాల్పడుతున్నారని, మానవ అక్రమ రవాణా జరుగుతుందని అపవాదులు వేశారు. సేవే పరమార్థంగా గ్రామ వార్డు వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏ ఉద్దేశంతో అయితే వాలంటీర్లు వచ్చారో వాటిని నిజం చేశారు. ఇలాంటి విపత్తుల సమయంలో వారి అసలైన సేవలు వెలుగులోకి వచ్చాయి. వాలంటీర్లు ముందస్తుగా చర్యలు, ఆ తర్వాత సహాయ చర్యల కారణంగా తుఫాన్ బీభత్సానికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. వీటన్నిటికీ కారణం కేవలం వాలంటీర్లే. వీరు చేపట్టిన చర్యలకు బాధితులు, సహాయం పొందిన ప్రజలు వేనోళ్లా పొగుడుతున్నారు. వారికి హ్యాట్స్ ఆఫ్ కూడా చెప్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీరి సేవలను కొనియాడారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు వాలంటీర్లు అందించిన సేవలు అమోఘమని ప్రశంసించారు. ఇప్పుడు ఈ వాలంటీర్ల వ్యవస్థపై, అలానే వాలంటీర్ల సేవలపై ఏపీ వ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా వారి కృషిని, సేవలను గుర్తించి ప్రతిపక్షాలు మాట్లాడితే మంచిదని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వాలంటీర్స్ వ్యవస్థపై మీ